Welcome back to our channel. Today we are discussing about surface areas and volumes 4 marks questions అండి. సో 100 days యాక్షన్ ప్లాన్ లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ వుడెన్ ఆర్టికల్ వాస్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ if the height of the cylinder is 10 centimeters and its base is of radius 3.5 centimeters, find the total surface area of the article అని అడిగారండి. దీని మీనింగ్ ఏమండి, ఒక వుడెన్ ఆర్టికల్ తీసుకున్నారు, అది సిలిండర్ షేప్లో నుంచి మనం ఏం చేసుకున్నాం, బోత్ సైడ్స్ అంటే ఎండింగ్ పొజిషన్లో స్కూప్డ్ అవుట్ చేసుకున్నాం. అంటే మేము 2 హెమిస్పియర్స్ని రిమూవ్ చేసుకున్నాం, స్కూప్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో సిలిండర్ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్ ఇచ్చాడు, దానికి బేస్ ఆఫ్ ది రేడియస్ అన్నాడు. అంటే మీ సిలిండర్కి బేస్ రేడియస్ ఎలా ఉంటుంది, సో సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి సో దాని రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ అని చెప్పారండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు కాంబినేషన్ ఫిగర్స్ ఉంటే ఆ 2 ఫిగర్స్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసుకుని సమ్ చేస్తే మనకు కావాల్సిన టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ వస్తుందండి. అందుకోసం మనం సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ సిలిండర్ అంటే సిలిండర్లో ఏమి ఇచ్చారంటే రాసుకున్నాం, హెచ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అంటే హైట్ 10 సెంటీమీటర్స్ అని, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో దాన్నే మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే 7/2 రాసుకోవచ్చు అండి. ఎందుకంటే 7/2ని డివిజన్ చేసి 3.5 సెంటీమీటర్ వస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే ఫర్ హెమిస్పియర్ అన్నారు. సో హెమిస్పియర్స్ 2 ఉన్నాయండి. సో వాటిలో రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని 7/2 సెంటీమీటర్స్గా రాసుకోవచ్చు. సో పర్టికులర్గా సిలిండర్ రేడియస్ అని చెప్పుకున్నారు. సో అదే మనకు కావాల్సినటువంటి హెమిస్పియర్ రేడియస్ కూడా అవుతుందండి. అందుకోసం ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్స్ టు 7/2 సెంటీమీటర్స్ అని రాసుకున్నాం. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ అని రాసుకున్నాం. దాని మీనింగ్ ఏమంటే క్వశ్చన్లో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ 2 షేప్స్ ఉన్నాయండి, ఒకటి సిలిండర్ ఇంకొకటి హెమిస్పియర్. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్ అని రాసుకోవాలండి. ఎందుకంటే కాంబినేషన్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఆ 2 కాంబినేషన్ ఫిగర్స్కి సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి టిఎస్ఏ వస్తుందండి. అందుకోసం సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్ రాసుకున్నాం ఈక్వల్ టు నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRH ప్లస్ ఇక్కడ సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్ అనేటువంటి మీనింగ్ ఏమంటే 2 హెమిస్పియర్స్ ఫార్ములా ఎలా చెప్పుకోవచ్చు అంటే 2 × 2πr² అని చెప్పుకున్నాం. దాంట్లో ఏం చెప్పుకోవచ్చు, హెమిస్పియర్ ఫార్ములా 2πr² సిఎస్ఏ, కానీ 2 ఉన్నాయి కాబట్టి 2 × 2πr² రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ లైన్లో ఫార్ములాలో రెండిట్లోనూ 2πr కామన్గా ఉంది కాబట్టి థర్డ్ లైన్ రాసేసరికి 2πr ఆఫ్ హెచ్ ప్లస్ 2r అని రాసుకున్నామండి. ఎందుకంటే 2πRHలో 2πr కామన్ తీసుకున్నాం, హెచ్ మిగిలింది, ప్లస్ 2 × 2πr² నుంచి 2πr తీసుకున్నాం, ఇంకా 2 మిగిలింది, తర్వాత r కూడా మిగిలిందండి. అందుకోసం 2πr ఆఫ్ హెచ్ ప్లస్ 2r రాసుకున్నాం. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 2 అలాగే రాసుకున్నాం. పై ప్లేస్లో 22/7 రాసుకున్నాం. ఎందుకంటే పర్టికులర్గా పై వాల్యూ 3.14 అని కన్సిడర్ చేయలేదు కాబట్టి మనం ఎలా చెప్పుకోవచ్చు, 2 × పై ప్లేస్లో 22/7 రాసుకుంటాం, ఇంటూ ఆర్ ప్లేస్లో 7/2 రాసుకుంటాం, లేదా 3.5 రాసుకోవచ్చు. కానీ ఇది 7/2 రాసుకోవడం వల్ల క్యాన్సిలేషన్ చేయడానికి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో 2πr ప్లేస్లో 2 × పై ప్లేస్లో 22/7 ఇంటూ ఆర్ ప్లేస్లో 7/2 రాసుకున్నాం. బ్రాకెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ ప్లేస్లో ఏమిచ్చారు క్వశ్చన్లో 10 సెంటీమీటర్ కాబట్టి 10 రాసుకున్నాం, ప్లస్ 2r అన్నారు కాబట్టి 2 × ఆర్ ప్లేస్లో 7/2 రాసుకున్నామండి. సో బ్రాకెట్కి అవుట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే 7కి క్యాన్సిల్ అయిపోయిందండి, 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, బ్రాకెట్ లోపల కూడా 2కి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఎలా రాసుకుంటామంటే 22 మిగిలింది క్యాన్సిలేషన్ తర్వాత, ఇంటూ బ్రాకెట్లో 10 + 7 ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 17 వస్తుందండి. తర్వాత 22 × 17 అంటే దాని మీనింగ్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే
374 వస్తుందండి. సో మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగారు కాబట్టి యూనిట్స్ ఎలా రాసుకుంటామంటే సిఎం స్క్వేర్ అని రాసుకోవచ్చు లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని రాసుకోవచ్చు అండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్డ్ ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబైడ్ అని అడిగారండి. దాని మీనింగ్ ఏమంటే ఒక క్యూబ్ కి ఎండ్ అయిన తర్వాత ఆ ఎండ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్యూబ్ జాయిన్ చేస్తే మనకి క్యూబైడ్ షేప్ వస్తుందండి. సో ఒక క్యూబ్ కి వాల్యూ ఎంత ఇచ్చారంటే 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారండి. సో దాన్ని బేస్ గా తీసుకుంటూ అంటే వాల్యూ ఆఫ్ క్యూబ్ కి 64 సెంటీమీటర్ క్యూబ్ తీసుకుంటూ మనకి ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత దీంట్లో ఒక పర్టికులర్ గా క్వశ్చన్ అడిగారండి. ఎలా అంటే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబైడ్ అంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేశారు. అంటే కాంబినేషన్ ఫిగర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఆ 2 ఫిగర్స్ కి సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసి తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని అర్థం. అలా కాకుండా ఇక్కడ సింగిల్ ఫిగర్ మెన్షన్ చేశారు అంటే క్యూబైడ్ అని మెన్షన్ చేశారు. అప్పుడు సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేయకూడదు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్ అంటే క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 అలాగే రాసుకున్నాం. సో క్యూబ్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే క్యూబ్ రూట్ అవుతుందండి. అండ్ ఏ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 64 అని లేదా ఏ ఈక్వల్ టు 3 రూట్ 64 అని రాసుకోవచ్చు. సో 64 కి క్యూబ్ రూట్ వాల్యూ ఎంత అంటే 4 అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 చేస్తే సో మనకు 64 వస్తుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 64 ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అని రాసుకున్నామండి. ఫర్ రిజల్టింగ్ క్యూబైడ్, సో క్యూబైడ్ ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక క్యూబ్ కి అయితే సైడ్ 4 సెంటీమీటర్ వచ్చిందండి. సో ఇక్కడ 2 క్యూబ్స్ కాంబినేషన్ కాబట్టి లెంత్ ఈక్వల్ టు 4 + 4 అవుతుందండి. అంటే ఒక సైడ్ 4 ఇంకొక సైడ్ 4. అందుకోసం ఎల్ ఈక్వల్ టు 4 + 4 దట్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్ అండి. తర్వాత బ్రెడ్త్ హైట్ సేమ్ కాబట్టి బ్రెడ్త్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అని రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబైడ్ అన్న ఒకటే లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబైడ్ అన్న ఒకటే అండి. ఫార్ములా 2 LB ప్లస్ BH ప్లస్ HL అని రాసుకుంటామండి. సో 2 అలాగే రాసుకున్నాం. బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేసామండి. L ప్లేస్ లో 8 రాసుకున్నాం. తర్వాత ఇంటూ B ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ప్లస్ B ప్లేస్ లో నెక్స్ట్ 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఇంటూ H ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ప్లస్ HL అంటే H ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఇంటూ L ప్లేస్ లో 8 రాసుకున్నామండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ లైన్ లో 2 అలాగే రాసుకున్నాం. ఇక్కడ 8 ఇంటూ 4 మల్టిప్లికేషన్ చేస్తే 32 ప్లస్ 4 ఇంటూ 4 చేస్తే 16 ప్లస్ 4 ఇంటూ 8 చేస్తే 32 వస్తుందండి. 8ని 4ని మల్టిప్లికేషన్ చేస్తే 32, 4 మల్టిప్లికేషన్ చేస్తే 16, 4 8 మల్టిప్లికేషన్ చేస్తే 32 వస్తుందండి. సో 2/32 ప్లస్ 16 ప్లస్ 32 అని రాసుకున్నాం. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 2/80 అని రాసుకున్నామండి. అంటే ఏమి 32 ప్లస్ 16 ప్లస్ 32ని అడిషన్ చేసామనుకోండి మనకి 80 వస్తుంది. అందుకోసం 2/80 అని రాసుకున్నామండి. 2/80 అంటే మీనింగ్ ఏమంటే 2 ఇంటూ 80 అని. సో 2 ఇంటూ 80ని మల్టిప్లికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 160 వస్తుందండి. సో క్వశ్చన్ లో సర్ఫేస్ ఏరియా అని అడిగారు కాబట్టి యూనిట్స్ ఎలా రాసుకోవచ్చు అంటే సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని రాసుకోవచ్చు అండి. ఈ రెండు మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో రైజింగ్ స్టాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ షైనింగ్ స్టాక్ సంబంధించి 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఏ పెన్ స్టాండ్ మేడ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబైడ్ విత్ 4 conical depressions to hold pens. The dimensions of the cuboid are 15 cm by 10 cm by 3.5 cm. The radius of each of the depression is 0.5
centimeter and the depth is 1.40 centimeter. Find the volume of wood in the ఎంటైర్ స్టాండ్ అని క్వశ్చన్ అడిగారండి. సో దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక పెన్ స్టాండ్ తీసుకున్నాం, దాన్ని వుడ్తో తయారు చేశారండి. అది కూడా ఏ షేప్ లో ఉందంటే క్యూబాయిడ్ షేప్ లో ఉంది. సో దాని లోపల మనకి పెన్స్ పెట్టడానికి 4 కోనికల్ డిప్రెషన్స్ అయితే ఉన్నాయండి, అంటే హోల్స్ టైప్ ఉన్నాయి. అవి 4 కోనికల్ డిప్రెషన్స్ అని చెప్పుకోవచ్చు. సో వాటిలో మొత్తం వుడ్ వచ్చేసి క్యూబాయిడ్ షేప్ లో ఉంది. సో దాంట్లో నుంచి 4 కోనికల్ డిప్రెషన్స్ ని మనము రిమూవ్ చేసామనుకోండి, మనకు కావాల్సినటువంటి వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ అనేది వస్తుందండి. దాని మీనింగ్ ఏమి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో నుంచి వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ అయితే వస్తుందండి. అందుకు గాను మనం ఎలా రాసుకుంటాం సొల్యూషన్ అంటే, ఫర్ క్యూబాయిడ్ అని రాసుకున్నాం సైడ్ హెడ్డింగ్. క్యూబాయిడ్ కి లెంత్ ఎంత ఇచ్చారంటే అండి 15 సెంటీమీటర్ ఇచ్చారు. సో బ్రెడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్ ఇచ్చాడు. తర్వాత హైట్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ ఇచ్చాడు. సో దాన్ని మనము 7/2 డైమెన్షన్స్ అబ్జర్వ్ చేస్తే క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్ ఇచ్చారండి క్వశ్చన్ లో. 0.5 సెంటీమీటర్ ని 1/2 సెంటీమీటర్ గా రాసుకోవచ్చు. హెచ్ ఈక్వల్ టు 1.40 సెంటీమీటర్ ఇచ్చారండి. సో దాన్ని 140/100 అని రాసుకోవచ్చు అండి. ఈక్వల్ టు 0కి 0కి క్యాన్సిల్ చేసిన తర్వాత 2 7 2 5 క్యాన్సిల్ చేసుకుంటామండి. సో అప్పుడు హెచ్ ఈక్వల్ టు 7/5 సెంటీమీటర్ వస్తుందండి. హెచ్ ఈక్వల్ టు 1.40 సెంటీమీటర్ని 140/100 గా రాసుకోవచ్చు. అంటే డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకున్న తర్వాత 0 0 క్యాన్సిల్ చేసుకున్నాం. 14/10 వస్తుంది. 14/10ని 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 7 14 2 5 10 అండి. సో 7/5 సెంటీమీటర్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ ఈక్వల్ టు, ఇంతకుముందు చెప్పినట్టు క్వశ్చన్ లో ఏం చెప్పుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో నుంచి వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ ని సబ్ట్రాక్షన్ చేయమని చెప్పుకున్నాం. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ అని రాసుకున్నాం. ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా LB క్యాపిటల్ H రాసుకున్నాం, మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ అంటే 4 into 1/3 పై R² స్మాల్ h అని రాసుకున్నాం. కన్ఫ్యూజన్ అవుతామనే ఉద్దేశంతో క్యూబాయిడ్ లో హైట్ h అని, అది కూడా క్యాపిటల్ అని, కోన్ లో h స్మాల్ గా తీసుకున్నామండి, కన్ఫ్యూజన్ కాకూడదు ఇక్కడ అనేసి. తర్వాత L ప్లేస్ లో 15 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ఇంటూ B ప్లేస్ లో 10 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ఇంటూ క్యాపిటల్ H అంటే 7/2 రాసుకున్నామండి. మైనస్ 4 కోన్స్ కాబట్టి 4 ఇంటూ కోన్ ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ కి 1/3 R² H కాబట్టి 4 ఇంటూ 1/3 అలాగా రాసుకున్నాం. పై ప్లేస్ లో 22/7 రాసుకున్నాం. ఇంటూ R² అంటే R ఇంటూ R అని, అంటే కోన్ లో R వాల్యూ 1/2, R² అంటే 1/2 ఇంటూ 1/2 రాసుకుంటామండి. ఇంటూ స్మాల్ h వాల్యూ 7/5 రాసుకున్నాం. సో మనం ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో అబ్జర్వ్ చేసుకుంటే 2 1 2 2 5 10 అని క్యాన్సిల్ చేసుకున్నామండి. మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమేమి చెక్ చేసుకోవచ్చు, 7 కి క్యాన్సిల్ చేసుకున్నాం. డినామినేటర్ లో 2 2 ఉంది కదా, 2 2 4 అని, న్యూమరేటర్ లో 4 ఉంది కదా, 4 కి క్యాన్సిలేషన్ చేసుకున్నామండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో డినామినేటర్ లో 2 కి, న్యూమరేటర్ లో 10 కి 2 1 2 5 అని క్యాన్సిలేషన్ చేసుకున్నాం. మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ లో అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ లో 7 కి, న్యూమరేటర్ లో 7 కి క్యాన్సిలేషన్ చేసుకున్నాం. తర్వాత డినామినేటర్ లో 2 2 ఉంది, అంటే 2 2 4 అని, న్యూమరేటర్ లో 4 ఉంది, 4 4 క్యాన్సిల్ అయిపోయిందండి. తర్వాత సో నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో క్యాన్సిలేషన్ చేసిన తర్వాత 15 into 5 into 7 మిగిలిందండి. ఆ మూడింటిని మల్టిప్లికేషన్ చేస్తే 525 వస్తుంది. మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ లో క్యాన్సిలేషన్ తర్వాత న్యూమరేటర్ లో 22 మిగిలిందండి, అందుకోసం 22 రాసుకున్నాం. బై డినామినేటర్ లో 3 5 మిగిలిందంటే 35 కాదు, 3 into 5 అని, అంటే 15 అని. సో 22/15 అని రాసుకున్నామండి. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లో 525 మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ లో 22/3 15 అని రాసుకున్నామండి. తర్వాత 525 అలాగే రాసుకున్నాం.
మైనస్ 22/15 డివిజన్ చేస్తే 1.466 వస్తుందండి, రాసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 525 నుంచి 1.466 సబ్ట్రాక్షన్ చేస్తే 523.534 వస్తుందండి. సో దాన్ని ఎలా రాసుకుంటామంటే 523.53 సెంటీమీటర్ క్యూబ్డ్ అప్రాక్స్ అని రాసుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ సాలిడ్ ఐరన్ పోల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 220 centimeter and base diameter 24 centimeter, which is surmounted by another cylinder of height 60 centimeter and radius 8 centimeter. Find the mass of the pole given that 1 centimeter cubed of iron has approximately 8 grams mass. బ్రాకెట్లో ఇక్కడ యూజ్ పై ఈక్వల్ టు 3.14 అని ఇచ్చారండి. క్వశ్చన్ మీనింగ్ ఎలా చెప్పచ్చు అంటే, ఒక బిగ్ సిలిండర్ తీసుకున్నాం, దానిపైన స్మాల్ సిలిండర్ అమర్చినామండి. సో అమర్చిన తర్వాత మనకి బిగ్ సిలిండర్ డైమెన్షన్స్ సపరేట్, స్మాల్ సిలిండర్ డైమెన్షన్స్ సపరేట్ ఇచ్చారు. సో ఆరున్నిటికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఐరన్ కి అంటే 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఆఫ్ ఐరన్ కి ఎంత వెయిట్ ఉంటుందంటే 8 grams ఉంటుందని ఇచ్చారండి. దాంతోపాటు పై ప్లేస్ లో 3.14 తీసుకోమని అయితే అడిగారండి. సో సొల్యూషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ బిగ్ సిలిండర్ అని రాసుకున్నాం, అంటే బిగ్ సిలిండర్ డైమెన్షన్స్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్ అని, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 అని. అంటే ఏమి, డయామీటర్ వాల్యూ 24/2 రాసుకున్నాం. రెండింటిని క్యాన్సిల్ చేస్తే 12 సెంటీమీటర్ వస్తుందండి. ఎందుకు అలా రాసుకున్నామంటే రేడియస్ ఫామ్ లో ఎలా చెప్పొచ్చు అంటే రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 అంటాం. అందుకోసమే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 24/2, సో దట్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్ అని రాసుకున్నామండి క్యాన్సిల్ చేసిన తర్వాత. ఫర్ స్మాల్ సిలిండర్ డైమెన్షన్స్ హెచ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్ స్మాల్ హెచ్ అండి, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ రాసుకున్నాం. సో ప్రాబ్లం లో చెప్పినట్టుగానే వాల్యూమ్ ఆఫ్ ది పోల్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్ అండి. ఒకసారి మీరు రైట్ సైడ్ ఫిగర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్ ఫార్ములా పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్, వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్ ఫార్ములా పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్ ఫార్ములా పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్ అని రాసుకున్నామండి. రెండిట్లోనూ పై కామన్ ఉంది, సో పై కామన్ తీసుకున్నాం. సో బ్రాకెట్ లో ఏం రాసుకోవచ్చు, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ స్మాల్ హెచ్ అని రాసుకోవచ్చు. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వాల్యూ అంటే 12 అండి. సో ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి 12 × 12 అని, ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి మనకి 220 సెంటీమీటర్ అండి. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 12 × 12 × 220 అండి, ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్ అంటే స్మాల్ ఆర్ వాల్యూ 8 కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 8 × 8 రాసుకుంటాము. సో ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 8 × 8 స్మాల్ హెచ్ వాల్యూ 60 అండి. సో నెక్స్ట్ పై ప్లేస్ లో క్వశ్చన్ లో 3.14 తీసుకోమన్నారు కాబట్టి 3.14 రాసుకున్నాం. తర్వాత బ్రాకెట్ లో అబ్జర్వ్ చేస్తే 12 × 12 × 220 మల్టిప్లికేషన్ చేస్తే 31680 వస్తుందండి, ప్లస్ 8 × 8 × 60 మల్టిప్లికేషన్ చేస్తే 3840 వస్తుందండి. సో నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. 3.14 అలాగే రాసుకున్నాం. 31680 ప్లస్ 3840 రెండింటిని అడిషన్ చేస్తే 35520 వస్తుందండి. తర్వాత నెక్స్ట్ లైన్ లో 3.14 ని 35520 ని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకుంటామండి. 3.14 × 35520 ని మల్టిప్లికేషన్ చేస్తే 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకుంటామండి. క్వశ్చన్ లో మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ మాస్ ఫర్ 1 సెంటీమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఈక్వల్ టు, అంటే ఐరన్ పోల్ కి 1 సెంటీమీటర్ క్యూబ్డ్ కి మాస్ ఎలా చెప్పుకున్నామండి 8 grams అని క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి అలాగే రాసుకున్నాం. దేర్ఫోర్ ఫర్ 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ అని అడుగుతాం. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కి ఎలా వాల్యూమ్ తీసుకుంటామంటే, సో మాస్ మనకి ఎంత వచ్చింది 1 సెంటీమీటర్ క్యూబ్డ్ కి
8 grams వచ్చిందండి. సో మనకు 111,532.8 సెంటీమీటర్ క్యూబ్కి మాస్ ఎలా చెప్పుకోవచ్చు అంటే వచ్చిన ఆన్సర్ని 8తో మల్టిప్లికేషన్ చేయాలండి. అంటే 111,532.8 ఇంటూ 8 వచ్చిన ఆన్సర్ ఇంటూ 8తో మల్టిప్లికేషన్ చేస్తే 892262.4 గ్రామ్స్ వస్తుందండి. సో దాన్ని కేజీలే కన్వర్ట్ చేయాలంటే వచ్చినటువంటి ఆన్సర్ని 1000తో డివిజన్ చేసుకోవాలండి. అంటే 892262.4/1000 అండి. సో రెండింటిని డివిజన్ చేస్తే మనకి 892.2624 kg అని రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హెమిస్ఫెరికల్ డిప్రెషన్ ఈస్ కట్అవుట్ ఫ్రమ్ వన్ పీస్ ఆఫ్ ఏ క్యూబికల్ వుడెన్ బ్లాక్ సచ్ దట్ ద డయామీటర్ L of the hemisphere is equal to the edge of the cube. Find the surface area of the remaining solid అని అడిగారండి. సో దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే హెమిస్ఫియరికల్ డిప్రెషన్ అనేది క్యూబికల్ వుడెన్ బ్లాక్ ఒక పీస్ నుంచి కట్ చేస్తే ఆ హెమిస్ఫియరికల్ డయామీటర్ L, ఆ హెమిస్ఫియరికల్ డయామీటర్ అనేది క్యూబ్ ఎడ్జ్కి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్లో చెప్పారండి. దానితో పాటుగా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. అంటే ఏమి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్లో నుంచి హెమిస్ఫియరికల్ బేస్ టాప్లో కనిపిస్తున్న ఒక పీస్కి దాన్ని రిమూవ్ చేస్తే తర్వాత మనకి డిప్రెషన్లో హెమిస్ఫియర్ ఉందండి. ఆ కవర్డ్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినటువంటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ వస్తుందండి. అందుకు గాను మనం సొల్యూషన్ ఎలా రాసుకున్నామంటే ఫర్ హెమిస్ఫియర్ అని రాసుకున్నాం. సో హెమిస్ఫియర్లో డయామీటర్ L ఇచ్చారు, R అంటే డయామీటర్ బై 2 అని, డయామీటర్ అంటే L, సో R ఈక్వల్ టు L/2 అని రాసుకున్నాం. నెక్స్ట్ క్యూబ్ డైమెన్షన్స్ అబ్జర్వ్ చేస్తే సైడ్ ఈక్వల్ టు డయామీటర్ ఈక్వల్ టు L అని రాసుకున్నాం. ఎందుకు అలా రాసుకున్నాం అంటే క్వశ్చన్లో హెమిస్ఫియరికల్ డయామీటర్ అనేది క్యూబ్ ఎడ్జ్కి ఈక్వల్ అవుతుందని ఇచ్చారు కాబట్టి సైడ్ ఈక్వల్ టు డయామీటర్ ఈక్వల్ టు L అని రాసుకున్నామండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్ టు అంటే క్వశ్చన్లో ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అని రాసుకుంటామండి. బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అని అర్థం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6a², ఇక్కడ ఏ అంటే సైడ్ అని, మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అని πr² ప్లస్ సిఎస్ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2πr² అని రాసుకుంటామండి. తర్వాత నెక్స్ట్ 6a² అలాగే రాసుకున్నాం, మైనస్ πr² ప్లస్ 2πr² మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే πr² అవుతుంది. బిగ్ వాల్యూ సింబల్ +2 అక్కడ కాబట్టి ప్లస్ సింబల్ రాసుకుంటామండి. సో 6a² అలాగే రాసుకున్నాం, ప్లస్ 2πr² నుంచి πr² సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ πr² వచ్చిందండి. తర్వాత 6 అలాగే రాసుకున్నాం, ఏ ప్లేస్లో సైడ్ అంటే మనకి L కాబట్టి L రాసుకున్నాం స్క్వేర్, ప్లస్ π అలాగే రాసుకున్నాం, R అన్నా కూడా L/2 కాబట్టి L/2 రాసుకున్నాం హోల్ స్క్వేర్ అండి. నెక్స్ట్ లైన్లో 6l² అలాగే రాసుకున్నాం, ప్లస్ π కూడా అలాగే రాసుకున్నాం, Lకి స్క్వేర్ L² అవుతుంది, 2కి స్క్వేర్ 2² అంటే 4 అని అర్థం అండి. 6l² అలాగే రాసుకున్నాం, 5 అలాగే రాసుకున్నాం, L/2 హోల్ స్క్వేర్ అంటే Lకి స్క్వేర్ 2కి స్క్వేర్ అని అండి. Lకి స్క్వేర్ చేస్తే L² వస్తుంది, 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో 6l² ప్లస్ 5l²/4 రాసుకున్నామండి. సో 6l²కి డినామినేటర్లో ఏమి లేకపోతే బై 1 రాసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 6 24 L² వస్తుంది, ప్లస్ 5l² అలాగే రాసుకుంటాం, బై డినామినేటర్లో 4 రాసుకున్నామండి. 24l² ప్లస్ 5l²/4లో న్యూమరేటర్లో మనకి L² కామన్గా తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఎలా వస్తుంది, L² కామన్ తీసుకున్నాం, బై డినామినేటర్లో 4 అలాగే రాసుకున్నాం. L² కామన్ వచ్చినప్పుడు న్యూమరేటర్లో ఫస్ట్ స్టెప్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24l² నుంచి L² కామన్ తీసుకున్నాం, 24 మిగిలింది, ప్లస్ 5l² నుంచి L² కామన్ తీసుకుంటే 5 మిగిలింది. మరి ఎలా రాసుకోవచ్చు అంటే L²/4 ఇంటూ 24 ప్లస్ 5 అని రాసుకోవచ్చు. సో దీంట్లో మనకి సర్ఫేస్ ఏరియా అని అడిగినారు కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాసుకుంటామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ విత్ బోత్ దే రేడి బీయింగ్
equal to 1 centimeter and the height of the cone is equal to its radius. Find the volume of the solid in terms of pi అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక హెమిస్పియర్ తీసుకున్నాం, దానిపైన ఒక కోన్ అరేంజ్ చేసుకున్నామండి. ఇక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసే క్వశ్చన్లో రెండింటికి రేడియస్ సేమ్ అని ఇచ్చారు. దాంతో పాటుగా అది కూడా ఎంత ఇచ్చారు, రేడియస్ 1 సెంటీమీటర్ ఇచ్చారు. సో హైట్ ఆఫ్ ది కోన్ అనేది దాని యొక్క రేడియస్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. అంటే మీ కోన్ యొక్క హైట్ ఎంత ఉంటుందో సో దాని రేడియస్ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇంకొక రకంగా చెప్పొచ్చు అంటే, కోన్ యొక్క రేడియస్ తీసుకున్నాం, సో అదే దాని హైట్గా కన్సిడర్ చేస్తామండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్లో, వాల్యూమ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ పై టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారండి. సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఫర్ కోన్ అంటే కోన్కి డైమెన్షన్స్ ఎలా రాసుకోవచ్చు అంటే, హైట్ 1 సెంటీమీటర్, క్వశ్చన్లో చెప్పినట్టుగానే రేడియస్ కూడా 1 సెంటీమీటర్ అండి. హెచ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఆర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఫర్ హెమిస్పియర్, హెమిస్పియర్ డైమెన్షన్స్ ఏమి, రేడియస్ వచ్చేసి 1 సెంటీమీటర్ అని రాసుకున్నామండి. తర్వాత క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ అన్నారు. సో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం. తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయి కాంబినేషన్స్ అంటే, ఒకటి కోన్ ఉంది, ఇంకొకటి హెమిస్పియర్ ఉందండి. అందుకోసం వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అని రాసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి, ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3 పై ఆర్ క్యూబ్డ్ అండి. సో రెండిట్లోనూ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ వాల్యూ 1 సెంటీమీటర్ ఉంది. తర్వాత నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి, 1/3 అలాగే రాసుకున్నాం, పై ప్లేస్లో పై అలాగే రాసుకున్నాం. ఆర్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ హెచ్ ప్లేస్లో 1 అండి, ప్లస్ 2/3 అలాగే రాసుకున్నాం, పై ప్లేస్లో పై అలాగే రాసుకున్నాం. ఆర్ క్యూబ్డ్ అంటే 1 క్యూబ్డ్ అండి. ఎందుకు పై అలాగే రాసుకుంటున్నాం అంటే, క్వశ్చన్లో ఆన్సర్ ఎలా వస్తుందంటే పై టర్మ్స్లో రాయండి అని అడిగారు. అందుకోసం పైని అలాగే రాసుకుంటూ వచ్చామండి. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ 1/3 ఇంటూ పై ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 అని, 1/3 ఇంటూ పై అంటే పై ఇంటూ 1/3 అండి, ప్లస్ 2/3 ఇంటూ పై ఇంటూ 1 క్యూబ్డ్ అన్నాడు. అంటే 2/3 ఇంటూ పై 1 క్యూబ్డ్ అంటే 1 సో 2/3 పై అవుతుంది, లేదా 2π/3 రాసుకోవచ్చు. 1/3 ఇంటూ పై అంటే π/3 ప్లస్ 2/3 ఇంటూ పై అంటే 2π/3 అని రాసుకుంటాం. అంటే పైని న్యూమరేటర్లో రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత π/3 ప్లస్ 2π/3 వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో 3 ఉందండి. అంటే రెండింటికి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ 3 రాసుకున్నాం. న్యూమరేటర్లో పై ప్లస్ 2πని యాడ్ చేస్తే 3π వస్తుందండి. 3π/3 అని చెక్ చేస్తే 3కి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా పై మిగులుతుంది. క్వశ్చన్లో వాల్యూమ్ అని అడిగినారు కాబట్టి యూనిట్స్ ఎలా రాసుకుంటామంటే సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకుంటామండి. సో ఇది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.